రూపాయలు నష్టపరిహారం ప్రకటించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మంత్రి కొలుసు పార్థసారథి సైతం ఆ కుటుంబాన్ని పరామర్శించి యాదవ్ సంఘం తరపు నుంచి వారు 5 లక్షల రూపాయలు వారు కూడా సహాయం అందించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. హిట్ అండ్ రన్ కేసులో A3గా ఉన్నారు సీదిరి అప్పలరాజు కుమారుడు. అయితే ముందస్తు బెయిల్కి ఆయన అప్లై చేశాడు. బెయిల్ పిటిషన్ సోంపేట కోర్టు వాయిదా వేసింది. ఇది ఒక తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించేటువంటి పరిస్థితి కనపడుతోంది రాజకీయాలు. ఇటీవల 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సీదిరి అప్పలరాజు కుమారుడికి మద్దతుగా మాట్లాడబోయినటువంటి పరిస్థితి బైక్ ప్రమాదానికి సంబంధించి. మరి ఇప్పుడు ఆ ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోయారు. ఏం చెప్తారు మరి ఆ కుటుంబం ఎంత బాధపడాలి? సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి వైకాపా నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరే విలిపిస్తామన్న పరిస్థితి కనబడుతుంది. మరి అప్పలరాజు గారి కుమారుడి వలన దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ బాధితుడి కుటుంబం ఎంత ఆవేదన చెందాలి, వారు ఎంత బాధపడాలి? ఇది చాలా సీరియస్ ఇష్యూగా చూడాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి అయ్యిండి కుమారుణ్ణి తప్పించే ప్రయత్నం ఎందుకు చేశారు? సాక్ష్యం తారుమారు చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? కనీసం ఆ కుటుంబ సభ్యులు పరామర్శించారు. వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్న వారికి ఏదైనా వైద్యం చేయించేటువంటి పరిస్థితి, ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి, పోనీ కనీసం ఆ విధంగా చేసినప్పటికి కూడా సొసైటీలకు సానుభూతి వచ్చేది. ఎందుకంటే పొరపాటు జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని యాక్సిడెంట్లు కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తారు. దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. మద్యం సేవించి వాహనాలు నడపడం, మరి అలాంటి వారు చేసే యాక్సిడెంట్లు కోర్టు కూడా శిక్ష విధిస్తుంది. హైవేల మీద జరిగే యాక్సిడెంట్లు డిఫరెంట్గా ఉంటాయి. హైవే రోడ్ల మీద పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళేటప్పుడు పాదచారులే చూసుకుని వెళ్ళాలి, కొన్ని నిబంధనలు ఉంటాయి. మైనర్లు వాహనాలు తోలి రోడ్డు ప్రమాదం చేసినప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే మరి అంశం వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే మాజీ మంత్రి అయితే అరెస్ట్ అయ్యారు. మరి కోర్టు వారికి ఏ విధమైనటువంటి మరి ఊరటని ఇస్తుందో చూడాలి. ఎందుకంటే బెయిల్ పిటిషన్ వాయిదా వేసింది కాబట్టి సోంపేట కోర్టు మరి బెయిల్ వస్తుందా రాదా, మరి రిమాండ్కి వెళ్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరొక అంశం చూస్తే అక్రమ మైనింగ్పై ప్రతిపక్ష వైసీపీ పోరాటం చేస్తుంది. ఈ అక్రమ మైనింగ్ ఆగట్లా. గత ప్రభుత్వంలో జరిగిందే ఈ ప్రభుత్వంలో జరుగుతుంది, వచ్చే ప్రభుత్వంలో కూడా అదే జరిగింది అనేటువంటి ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్ళింది. ఇక్కడ శాసనసభ్యులు ఇష్టానుసారంగా చెలరేగిపోతూ ఉన్నారు. అక్రమ మైనింగులు, అక్రమ మట్టి తవ్వకాలు. నిన్న రాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి ఒక వాహనం వల్ల సత్తెనపల్లి నియోజకవర్గం కుంకలగుంటలో ఓ వ్యక్తి ప్రాణాలే కోల్పోయాడు. అంటే వీటిని అరికట్టే పరిస్థితి లేదు వ్యవస్థల్లో. అధికారులు చోద్యం చూస్తున్నారు, కూటమి పార్టీల పెద్దలు చోద్యం చూస్తున్నారు. గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి పెద్దలు ఫైట్ చేశారు. రిషికొండని చెక్కేశారు, కొట్టేశారు, గుండు కొట్టేశారు రిషికొండకని. మరి ఇప్పుడు వైకాపా మైనింగ్ విషయంలో పోరాటం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. మైనింగ్ చాలా దారుణంగా చేస్తున్నారని అనకాపల్లి జిల్లా చెలో పంచదారులకు కూడా వైసీపీ పిలుపునిచ్చింది. వివాదాస్పద తవ్వకాల క్వారీని ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఏపీలో అక్రమాలు దౌర్జన్యాలు ప్రజలకు చూపేందుకే పంచదారుల వచ్చామన్నారు బొత్స. పంచదారులు అంటే కొంత పవిత్ర క్షేత్రంగా కాస్త పేరుంది. మరి అలాంటి పవిత్ర క్షేత్రాన్ని అపవిత్రం చేసేటువంటి దిశగా అక్రమమైనటువంటి మైనింగ్ తవ్వకాలను వైఎస్ఆర్సీపీ రెడ్ హ్యాండెడ్గా చూపిస్తూ ఉంది ప్రభుత్వానికి. నిజంగా అంటే పర్మిషన్లతో మైనింగ్ చేస్తున్నారా, పర్మిషన్లో నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ చేస్తున్నారా అనేది మైన్స్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వాలి. సో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందంటూ వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తుతూ ఉంది. అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, పొలిటికల్ హీట్. ఈ డిబేట్లో మనం
కంటిన్యూ చేసే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.